బతుకమ్మ పలుకు అమ్మ పలుకు జగదాంబ పలుకు కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు బెజవాడ కనక దుర్గమ్మ పలుకు కాశీ విశాలాక్షి పలుకు కుర్రవెల్లి మల్లన్న పలుకు కొండగట్టు అంజన్న పలుకు యాదగిరి నరసన్న పలుకు నానోడి సత్యమే పలుకుటమే తల్లి కుర్రో కుర్రు ఈ పోనసానిపల్లి ఊరు బాగుండాలి, మోడల్ ప్రైమరీ స్కూల్ బాగుండాలి. ఓ సోదమ్మ, సోది చెప్పినందుకు ఏమి తీసుకుంటావు? ఎంత కట్టం తీసుకుంటావు సోదమ్మ? నేను కట్టడం ఏమి తీసుకోనే తల్లి. కొన్ని శతక పుస్తకాలు ఉంటే ఈ బుట్టలో అయ్యవే తల్లి. అదేమిటి సోదమ్మ, సోది చెప్పినందుకు అందరూ బియ్యం లేదా చిల్లర పైసలు వేయమంటారు కదా, మీరేమి శతక పుస్తకాలు వేయమంటున్నారు? మీరు శతక పుస్తకాలు చదువుతారా ఏమిటి? నేను ఆ సరస్వతి దేవి ముద్దు బిడ్డనే తల్లి. మన మాతృభాష తెలుగునే తల్లి. మన భాష ఎంతో విలువైన సంపదే తల్లి. మన భాషను మనం నిలుపుకోవాలే తల్లి. సర్లే, పుస్తకాలే కదా, ఇవిగో పుస్తకాలు. ఇప్పుడు నా చేతి అదృష్ట రేఖలు ఎలాగున్నాయో చెప్పు సోదమ్మా. చెబుతానమ్మా, చెబుతాను. ఆంధ్ర తెలుగు తల్లి సత్యమే పలుకును. ఇదిగో తల్లి. ఆంధ్ర తెలుగు అయిన వినసంపు భాషనే తల్లి. మనసుకు నచ్చిన అంశాలపై తెలుగులోనే ఉన్నాయే తల్లి. ఎన్ని భాషలు నిల్వ ఉన్నా ముందు మన మాతృభాష ఉండాలే తల్లి. మొక్కు పట్టు ఉండాలే తల్లి. అప్పుడే నీ భవిష్యత్తులో పెద్ద పెద్ద చదువులు చదవాలన్నా, ఉద్యోగాలు చేయాలనేది ఎంత ముఖ్యమో అంతకంటే ఎక్కువ మంచి సంస్కారం, నడవడిక ఉండడం కూడా ఎంతో ముఖ్యమే తల్లి. నైతిక విలువలు, ఆచారాల వ్యవహారాలు, శ్లోకాలు, శతక పద్యాలు ఇవన్నీ చదవడం వల్ల మనసుకు ఆరోగ్యానికి ఎంతో మంచి ఆరోగ్యం ఇస్తుందే తల్లి. అప్పుడే నీ చేతి అదృష్ట రేఖలు పండుతాయే తల్లి. వెళతానమ్మా, కుర్రో కుర్రు. ధన్యవాదాలు సోదమ్మ, సోది బాగా చెప్పావు. ఇప్పటి నుండి క్రమశిక్షతో బడిలో కానీ ఇంటిలో కానీ మంచిగా చదువుకుని ఉన్నంత స్థాయికి చిన్నపిల్లలైనప్పటికీ బంధువులు వాళ్ళు చెప్పింది, చదువు అనేది నైతిక విలువలతో కూడుకున్నది, క్రమశిక్షణతో కూడుకున్నది, ర్యాంకులతోనూ మార్కులతోనూ కూడుకున్నది కాదు అని చెప్పడానికి స్కిట్ చేశారు వాళ్ళు. చదువు యొక్క ప్రాముఖ్యత, అదేవిధంగా మన మాతృభాషలో మనం ఏదైనా అంశాన్ని నేర్చుకుంటే ఎంతగా మనం గుర్తుపెట్టుకోవచ్చు, ఎంతగా మనం కాన్సెప్ట్ని అర్థం చేసుకోవచ్చు అనే దానికి తెలియపరచడానికి స్కిట్ చేశారు. పిల్లల్ని గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిద్దాం. వాళ్ళ మేకప్ కానీ, వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ వాళ్ళు సొంతంగా తయారు చేసి తెచ్చుకున్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. తదుపరి సన్మాన కార్యక్రమంలోకి వెళ్దాము. ఈ కార్యక్రమాల ఉద్దేశాలు కూడా ఒక్కొక్కరు స్వల్పకాల సమయం తీసుకుని మనకి తెలియపరుస్తారు. ఈ కార్యక్రమం జరుగుతుంది 25 సంవత్సరాల వేడుక. మీ ఉపాధ్యాయులు ఇక్కడికి వచ్చారు, వారికి సన్మానం జరుగుతున్నప్పుడు వాళ్ళ యొక్క విద్యార్థులు కూడా స్టేజ్ మీదకి వచ్చి సన్మానించవలసిన కోరుచున్నాం. మరి నాకు ఈ కార్యక్రమాన్ని పాఠశాల పెట్టి 25 సంవత్సరాలు అయిందని గుర్తు చేసినటువంటి పూర్వ విద్యార్థులు ఉన్నారు, పచ్చిపులుసుల శ్రీనివాస్ గారు. మరి కార్యక్రమంలో వాళ్ళ గురువులందరికీ కూడా, ఆయన గురువు గారికే కాకుండా గురువులందరికీ కూడా సన్మానం చేయడానికి అవసరమైనటువంటి సన్మాన సామాగ్రిని, షాల్స్ కానీ, మరి అదేవిధంగా మెమెంటోస్ కానీ, దండలు కానీ ఆయన యొక్క వ్యక్తిగత ఖర్చులతో తయారు చేసి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు. మొదటిగా గ్రామ సర్పంచ్ గారిని వేదిక మీద ఆహ్వానించాలి. మరి ఆయన కొన్ని పనుల నిమిత్తం వేరే ఊరు వెళ్లాల్సి వచ్చినందున పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. మరి అదేవిధంగా ఎంపీటీసీ గారు శ్రీమతి అంబటి దేవి గారు మన మధ్య ఉన్నట్లయితే వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. తదుపరి మండల విద్యాశాఖ అధికారి అయినటువంటి ఎంఈఓ1 గారిని, ఈ శ్రీనివాసరావు గారిని కర్తాల ధ్వనుల మధ్య వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. వారిని మా పాఠశాల సిబ్బంది దగ్గరుండి వేదిక దగ్గర తీసుకురావాల్సిందిగా కోరుచున్నాము. వెల్కమ్ సార్. తదుపరి గౌరవశ్రీ భీమడోలు మండల విద్యాశాఖ అధికారి ఏ భాస్కర్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం గట్టిగా. వెల్కమ్ సార్. ప్లీజ్ సార్.
తదుపరి మరి ఈ పాఠశాల నిర్మాణానికి అర్థ అయినటువంటి బ్రహ్మంగారు అబ్బాయి రమేష్ గారిని ఆహ్వానించాము. అయితే ఆయనకి ఆరోగ్య పరిస్థితులు ఆనందం రాలేకపోయారు. తదుపరి మన గ్రామ సెక్రటరీ గారు అయినటువంటి సెక్రటరీ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తాం. అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. తదుపరి మా పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ గారు శ్రీమతి పుట్ట పెద్దింట్ల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. చైర్మన్ గారు వెల్కమ్. తదుపరి మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోల ఉమామేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. తదుపరి ఈ పాఠశాల పెట్టింది మొదలు ఇప్పటి వరకు కూడా 25 సంవత్సరాలు దిగ్విజయంగా పాఠశాల నడిపి మాలాంటి 5 టీచర్లకి ఇక్కడ ప్లేస్ని కల్పించినటువంటి పూర్వ ఉపాధ్యాయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి నేను ఒక సంవత్సరం ముందు వెనక ఆర్డర్ మిస్ అయిన ఎవరు బాధపడద్దు, నన్ను ముందు వెనక పిలిచారని కొంచెం ఆర్డర్ మారచ్చు, ఏమనుకోవద్దు. మొదటిగా ఇక్కడ పనిచేసినటువంటి వి సత్యనారాయణ మాస్టర్ గారు 2000 నుంచి 2007 వరకు ఇక్కడ పనిచేశారు. మరి సత్యనారాయణ మాస్టర్ గారిని గట్టిగా చప్పట్లు కొట్టి వేదిక మీద ఆహ్వానిద్దాం. తదుపరి దారముక్కల సీతారామ మహాలక్ష్మి గారు మేడం గారు 2002 నుంచి 2003 వరకు పనిచేశారు. అయితే మేడం గారు మన మధ్యలో లేరు, కానీ ఆమె కుమార్తె గారు మన మధ్యకు వచ్చారు. మేడం గారు పేరు పూర్ణరోహిణి గారు, భీమవరంలో పనిచేస్తారు టీచర్గా. మరి వారి తల్లి గారి జ్ఞాపకార్థం మరి రండి మేడం, వారి కుమార్తె గారిని మేము ఆహ్వానించి సన్మానించుకోవడానికి మాకు ఎంతో అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం, వెల్కమ్ మేడం. తదుపరి కె పద్మావతి గారు లేట్, ఆవిడ కూడా ఇక్కడ 2005 నుంచి 2015 వరకు 10 సంవత్సరాలు సర్వీస్ మాకు ఇక్కడ చేశారు. వారి కుమారుడు ముఖేష్ గారు మరి పిలవడం జరిగింది, వచ్చారనుకుంటున్నాను. మన మధ్యలో ముఖేష్ గారు ఉన్నట్లయితే పద్మావతి టీసీ గారి యొక్క కుమారుడు ఉన్నారని భావిస్తున్నాము, వస్తానని చెప్పారు. తదుపరి సుదర్శన శర్మ గారు, ఆయన కూడా మన మధ్యలో లేరు, స్వర్గస్థులైనారు. మరి మన యొక్క ఆహ్వానాన్ని మించి వారి యొక్క వైఫ్ గారు శ్రీమతి సూర్యకుమారి గారు మన మధ్యకు వచ్చినారు. క్లాప్స్ కొట్టి మనం ఆహ్వానిద్దాం. మా ఆహ్వానాన్ని మన నుంచి ఇచ్చేసిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు మేడం గారు, స్పెషల్ థ్యాంక్స్ అండి. అదేవిధంగా నెక్స్ట్ 2011 నుంచి 2020 వరకు మన పాఠశాలకు సంకల్ప అవార్డు తీసుకొచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు డి సూర్యనారాయణ మాస్టర్ గారు సార్ వచ్చారు. అనేక మంది విద్యార్థులు తీర్చిదిద్దినటువంటి కె శ్యామల టీచర్ గారిని చప్పట్లు కొట్టి వేదిక మీదకి ఆహ్వానిద్దాం. వెల్కమ్ మేడం. ఇంకొక 4 చైర్లు ఏర్పాటు చేయండి. నెక్స్ట్ 2010 నుంచి 2020 వరకు సుమారు 10 సంవత్సరాల పాఠశాలలో పనిచేసినటువంటి పి లక్ష్మీనారాయణ మాస్టర్ గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. మన మధ్యలో ఉన్నట్లయితే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. గారిని చప్పట్లు కొట్టి వేదిక మీదకి ఆహ్వానిద్దాం. వెల్కమ్ మేడం. నెక్స్ట్ 2017 నుంచి 2025 వరకు సేవలు అందించినటువంటి వసుంధర టీచర్ గారిని వెల్కమ్ మేడం. గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. అదేవిధంగా మాకు సహకరించినటువంటి ఆర్థికంగా కానీ ఈ కార్యక్రమం ఏర్పాటు సహకరించినటువంటి పౌర విద్యార్థులందరికీ ధన్యవాదాలు. తదుపరి 2021 నుంచి 2025 వరకు 4 సంవత్సరాలు మన పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి ఇటీవల బదిలీలో ఏలూరు వెళ్ళినటువంటి జి బాలభాస్కర్ మాస్టర్ గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. చప్పట్లు కొట్టి అదేవిధంగా పాఠశాల ఆరంభంలోనే మరి అప్పుడు ఉపాధ్యాయులు కొరతగా ఉన్న సందర్భంలో ఉచిత సేవలు అందించడానికి ఒక వాలంటీర్ని పిలిచినప్పుడు మన గ్రామంలోనే ఒక టీచర్ని వెతుక్కోండి ఉచితంగా ఉన్నప్పుడు
మరి ఉచితంగా మరి అప్పుడు కొంతకాలం పాఠశాలకు సేవలు అందించినటువంటి వాలంటీర్గా సేవలు అందించినటువంటి మన గ్రామస్తురాలు శ్రీమతి రామలక్ష్మి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టి వేదిక మీద పిలవండి సార్. ఈ సందర్భంగా ఆయన వేరే ఊరు వెళ్ళడం వల్ల రాలేకపోయారు. మరి ఈ సందర్భంగా ఆయన కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదేవిధంగా గతంలోనే వాలంటీర్లుగా పనిచేసినటువంటి తారక్ గారి సిస్టర్ పేరు మరి తులసి గారు అనుకుంటా, ఆ కోడి తులసి గారికి అలాగే హేమ టీచర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మొదటిగా అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి మండల బీజేపీ సెక్రటరీ గారు అయినటువంటి పాకిన సత్యనారాయణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి వేదిక మీద పిలుద్దాము. అదేవిధంగా జనసేన నాయకులైనటువంటి కోట చరణ్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. చప్పట్లు కొట్టి అందరం కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఒక చైర్ తీసుకురండి అమ్మా. ఓకే. మరి మొదటిగా సన్మాన గ్రహీతలందరినీ కూడా వేదిక మీద ఆహ్వానించడం జరిగింది. మొదటిగా ఈ పాఠశాల నేపథ్యం గురించి మొదటిగా పనిచేసినటువంటి సత్యనారాయణ మాస్టర్ గారితో, అదేవిధంగా మన ఊర్లో ఉత్తమ సేవలు అందిస్తున్నటువంటి అందరికీ అందుబాటులో ఉండేటువంటి మన విష్ణు డాక్టర్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదే స్పీచ్ లేకపోతే సమయభావం చాలా అయినందున కారణంగా ప్రతి ఒక్కరు కూడా చాలా స్వల్ప సమయం తీసుకుని, ఎందుకంటే పిల్లల ప్రోగ్రామ్స్ ఇంకా 24 ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడకుండా మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. మా గౌరవ ఎంఈఓ గారు ముఖ్య అతిథి కాబట్టి మేము వారికి లాస్ట్ ఇస్తాం మైకు. మరియు మొదటిగా ఈ పాఠశాలలో పనిచేసినటువంటి సత్యనారాయణ మాస్టర్ గారి పాఠశాల నేపథ్యం గురించి మనకు చెప్తారు. ఓకే. ఈ పాఠశాలకి విచ్చేసిన ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలు విచ్చేసిన గౌరవనీయులైన ఎంఈఓ 1 గారికి, ఎంఈఓ 2 గారికి, అలాగే గ్రామ ఎంపీటీసీ సభ్యులకు, సర్పంచ్ గారికి, అలాగే మన జనసేన నాయకులు, మన పాకిన సత్యనారాయణ గారు, అలాగే మా విష్ణు అన్న, వీళ్ళందరూ కూడా నెక్స్ట్ మన తోటి ఉపాధ్యాయులు అందరూ నాతో పాటు పనిచేసి నా తర్వాత తరంలో వీళ్ళందరినీ కూడా పైకి తీసుకొచ్చడంలో మంచి కృషి చేసిన వీళ్ళందరికీ కూడా నా నమస్కారాలు. అలాగే తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి, పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు. సరే, ఈ పాఠశాల ఫస్ట్ మా అన్న ప్రసాద్ ఆయన అప్పుడు డిప్యూటేషన్ వేశారు ఇక్కడ ఈ స్కూల్కి. అప్పుడు డిప్యూటేషన్ వేసి అప్పుడు మన బ్రహ్మం గారని ఒక ఆయన ఉండేవాడు, ఆయన సర్పంచ్ అనమాట. ఆయన సహకారంతో సామిల్లో ఉన్న 4 కర్రలు తీసుకొచ్చి చిన్న పశువుల పాకలాగా, అలాంటి పశువుల పాకలో కిలోమీటర్కి ఒక స్కూల్ పెట్టాలని ఆశయంతో గవర్నమెంట్ ఆలోచిస్తే అప్పుడు మన వెంటనే బ్రహ్మం గారు ఆయన దగ్గర ఉన్న కల్పంతా తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి ఇక్కడ స్కూల్ స్థాపించారు. స్కూల్ స్థాపించిన తర్వాత మొత్తం ఇదంతా వాటరే, ఇంత పెద్ద స్థలం ఉన్న గ్రౌండ్ కూడా లేదు. కానీ ఆ ప్రసాద్ అన్న, తర్వాత రామలక్ష్మి గారు మేడం గారు ఇక్కడే ఉన్నారు. వీళ్ళు ఎంతో పాపం కష్టపడి ఆ రోజుల్లో ఇక్కడ నుంచి బురదలో 1 స్కూల్కి వెళ్ళాలంటే చాలా కష్టపడేవాళ్ళు. అలాంటిది ఇక్కడే స్కూల్ పెట్టేవాడు. పాపం 72 మంది పిల్లలు. ఈ 72 మంది పిల్లలతో వీళ్ళు ఆ 2 నెలల్లో 8 నెలలు మేడం 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు డిప్యూటేషన్ మీద పనిచేశారు. తర్వాత నేను రెగ్యులర్ టీచర్గా వచ్చాను. కౌన్సిలింగ్ నాకు తెలియదు ఇక్కడ స్కూలు ఎలా ఉంటుంది అనేది. తీరా ఇక్కడికి వచ్చి కౌన్సిలింగ్లో కోరుకుని ఇక్కడికి వచ్చి చూస్తే అది చిన్న పశువుల పాక. కానీ ఈ పిల్లలు 72 మంది పిల్లలు నెక్స్ట్ ప్రసాదం వెనక్కి వెళ్ళిపోయాడు. నా పరిస్థితి ఏంటి అని అనుకునే టైంలో నెక్స్ట్ తులసి మేడం అని ఒక బేవడోల నుంచి ఒక వాలంటీర్ని ఇచ్చారు. ఆ వాలంటీర్తో నేను దాదాపు 6 నెలలు గడిచిన తర్వాత మా అక్కయ్య గారు పాన్సాన్పల్లి 1 స్కూల్లో చేశారు. 8 years అయిపోయింది. ఆ మేడం గారు అమ్మాయి వచ్చారు. ఆవిడ వస్తానే ఆ స్కూల్లో రాగానే పడిపోయింది, జారి పడిపోగానే చెయ్యి కట్ అయిపోతే పాపం అప్పటి నుంచి కూడా చాలా అనారోగ్యంతో అలాగే పాఠశాలకు వస్తూ 2 సంవత్సరాల తర్వాత రిటైర్ అయ్యారు. అప్పుడు మాకు ఈ పాఠశాలకి రికార్డులు కానీ ఏమీ లేవు. రికార్డులు పెట్టి ఒక 20 వేస్తే రామలక్ష్మి గారి ఇంట్లోనే పెట్టి ఆ రికార్డులన్నీ అక్కడ దాచుకుని ఈ పాఠశాలను అలా రన్ చేసుకుంటూ వచ్చాం. చాలా ఇంత కష్టపడి మొత్తం అంతా కష్టపడిన తర్వాత మన రామానాయుడు గారు ప్రహరీ గోడ కట్టించారు.
కరువు పనుల్లో. తర్వాత నెక్స్ట్ 1,20,000తో బిల్డింగ్ శాంక్షన్ అయింది. ఈ బిల్డింగ్ శాంక్షన్ అయిందిరా బాబు, ఈ బాగా నెక్స్ట్ ఆ బిల్డింగ్ కంప్లీట్ అయిందో లేదో బాగా కూలిపోయింది. సరే నెమ్మదిగా ఆ స్కూల్లో స్టార్ట్ చేసాం. పద్మావతి గారు వచ్చారు. పాపం వాళ్ళందరూ కూడా నాతో పనిచేసిన వాళ్ళందరూ ఇప్పుడు మనలో లేరు. కాబట్టి ఇక్కడ ఇంత అంచెలంచెలుగా ఏది